నమస్తే. నటసింహం బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ రాబోతున్నాడన్న వార్తలు గత కొన్నేళ్లుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఇయర్లో సినిమా ఉండబోతుంది అనే వార్తలు మాత్రం గత 2-3 సంవత్సరాల నుంచి వింటున్నాం. కానీ మోక్షజ్ఞ కన్నా ముందే బాలకృష్ణ వారసులు సినిమా రంగంలోకి దిగిపోయారు, వస్తున్నారనే వార్తలు మాత్రం ఇప్పుడు బాగా హల్చల్ అవుతున్నాయి. అవేంటి, అసలు ఎవరు వారసులు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ మొత్తానికి నందమూరి బాలకృష్ణకి సంబంధించి చూస్తే వారసులు రావాలి అనేది ఎప్పటి నుంచో నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ మీద బాగా హైప్ కూడా వచ్చేసింది. ఖచ్చితంగా ఈ ఇయర్లో సినిమా ఉంటుందని చెప్పి గత 2-3 సంవత్సరాల నుంచి మనం వింటున్నాం. కానీ మోక్షజ్ఞ కన్నా ముందే ఎవరు వారసులు వస్తున్నారు, దిగిపోతున్నారు, మోక్షజ్ఞ కన్నా ముందే ఎంట్రీ ఇస్తున్నారని చెప్పి వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. దాని నుంచి మీరు ఏమంటారు? అది బాలయ్య ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ అనేది ఎప్పటి నుంచి అనుకుంటున్న వార్త. ఇదిగో పులి అదిగో అంటున్నాం కదా, ఇదిగో తోకన అదిగో పులి అంటున్నాం. కానీ 3 ఏళ్ల నుంచి దాదాపు ఈ మాట వినిపిస్తుంది. ఈ సంవత్సరానికి అయితే మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ జరగబోతుంది. అయితే మోక్ష ఎంట్రీ కన్నా ముందే వాళ్ళ సిస్టర్ తేజస్వి రంగంలోకి రావచ్చు అనే, సినిమాల్లోకి రావచ్చు అనేది. అంటే నటిస్తారని కాదు, సినీ నిర్మాతగా అంటే ఎప్పటి నుంచో సినిమాలు చేద్దామనే ఆలోచన వీళ్ళకి ఉంది. అందులో భాగంగానే ఈ అమ్మాయి ఏంటంటే అన్స్టాపుల్ విషయంలో కానీ ఇట్లో ఎంటర్ కావడం, లోటుపాట్లు తెలుసుకోవడం ఇలా చేస్తూ వచ్చారు. ఇప్పుడు సహ నిర్మాతగా చేయబోతున్నారు. అది కూడా బాలయ్య బాబు సినిమానే అనేది సమాచారం. ఓకే. అయితే సినిమాకి సంబంధించి కూడా ఎంపికలో కూడా వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉంటేనే వాళ్ళు దిగుతారు. అయితే ఇది ఏ సినిమాకి సంబంధించినటువంటిది, అంటే డైరెక్టర్ మీద హోప్తోనా లేదా సబ్జెక్ట్ మీద హోప్తోనా, ఏ సినిమా మీద దిగే అవకాశం ఉందంటారు? అది అఖండ 2 సినిమా అనుకున్నాం కాబట్టి అది బోయపాటి డైరెక్షన్లో రాబోతున్న సీక్వెల్. అఖండ 1కి సీక్వెల్గా అఖండ 2 అనుకున్నాం. అఖండ 1 ఏమో అంతకుముందు వేరే బ్యానర్ చేశారు. ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా రాబోతుంది అనేది సమాచారం. అంటే గీతా ఆర్ట్స్ బ్యానర్లో మెయిన్ నిర్మాతగా ఉంటారు, సహ నిర్మాతగా తేజస్వి యాడ్ అవుతున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు బాలయ్య బాబు NBK 109 సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇది అవ్వగానే వెంటనే అఖండ 2లోకి ఆయన వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఎన్నికలు వస్తే ఎన్నికల తర్వాత కానీ ఇది పట్టలెక్కే అవకాశం కనపట్ల. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత బాలయ్య చేసే సినిమా అఖండ 2 అవుతానికి అవకాశం ఎక్కువ ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే అఖండ అనేది ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సో ఖచ్చితంగా మినిమం గ్యారంటీ సినిమా కింద దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే హిట్ దిశగానే చెప్పవచ్చు, ఓన్లీ టైటిల్ పరంగానే చూస్తే. సో ఇంకా దీంట్లో సూపర్ పవర్స్ కూడా యాడ్ అవ్వబోతున్నాయి అఖండ 2లో అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటిది. మొన్న మధ్య వచ్చినటువంటి ఒక సినిమా చూసాం మనం, హనుమాన్లో సూపర్ పవర్స్ ఉన్నటువంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చినటువంటి ఒక ఓన్లీ తేజ సజ్జా సినిమానే ఆరెంజ్ హిట్ అయితే అఖండ 2 మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి సూపర్ పవర్స్ యాడ్ అయితే ఆ సినిమా రేంజ్ ఏ లెవెల్లో ఉండొచ్చు అనుకోవచ్చు. అంటే VFX వర్క్ మీద డిపెండ్ అయిన సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. అఖండ 2కి ఆ VFX వర్క్ ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. అందులో భాగంగా అఘోరా పాత్రతో పాటు బాలయ్య బాబు ఇంకో ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నారనేది వినికిడి. అంటే దీంట్లో కూడా డ్యూయల్ రోలే. ఆ డ్యూయల్ రోల్ ఏంటంటే ఫస్ట్ పార్ట్కి కాకుండా మరి ఇది ఇంకో కథ మారుస్తారా, ఆ అఖండనే వేరే అఖండ అవుతాడా, లేదా అవే పాత్ర కంటిన్యూ అవుతాయా, ఇలాంటి అంశాలు చాలా సందేహాలు ఉంటాయి. మరి బోయపాటి గారు స్క్రిప్ట్ ఎలా డెవలప్ చేసినా తెలియదు కదా మనకి. సినిమా వాళ్ళు ఒక్కోసారి చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. చర్చ్ మీదకి వెళ్ళే వరకు కూడా ఇది కాదు అని చెప్పి మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఓవరాల్గా ఏంటంటే ఆ సినిమా పట్టాలెక్కినప్పుడు కానీ మనకి తెలియదు, క్లారిటీ రాదు. అప్పటిదాకా ముసుగులో గుద్దులాట్లాగా మనం ఏదో ఒకటి చర్చించుకుంటూ ఉండటమే. అయితే మొత్తానికి ఈ సినిమా పోయినసారి December 2nd అఖండ రిలీజ్ అయింది, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సేమ్ మళ్ళీ అదే టైంకి అదే డేట్కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? లేవు. సంక్రాంతి బరి మీద కన్నేసినట్టు సమాచారం. వచ్చే సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు, చిరంజీవి గారి సినిమా విశ్వంబర, ఇంకా పెద్ద సినిమాలన్నీ చాలా ఉన్నాయి. దాదాపు పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి మీద టార్గెట్గా రూపొందుతున్నాయి. ఆ ప్లానింగ్లో వెళ్తారు. లేదా ఇంకా లేట్ అవ్వచ్చేమో కూడా అఖండ 2. ఎందుకంటే ఎలక్షన్లో ఉన్నాయి కాబట్టి కొంత మరి NBK 109 అప్పుడు కంప్లీట్ అవ్వదు. ఆ తర్వాత కూడా ఎలక్షన్ అయిన తర్వాత కూడా NBK 109 చేయాల్సి వస్తుంది. ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి పూర్తయితేనేమో సంక్రాంతికి ఉంటుంది, లేకపోతే ఇంకా టైం బట్టి దసరాకి రిలీజ్ అవ్వచ్చు, చెప్పలేము అది. అయితే 2023 సంక్రాంతి బరిలో నించున్నటువంటి ఒక వార్త వీలయ్య కావచ్చు, అదేవిధంగా నెక్స్ట్ వీరసింహారెడ్డి కావచ్చు, ఈ రెండు కూడా పోటాపోటీ మీద మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో 2 సినిమాలు రిలీజ్ అయ్యి 2 భారీ కలెక్షన్స్ని కొల్లగొట్టాయి. ఒకవేళ విశ్వంబర కావచ్చు, అఖండ 2 నెక్స్ట్ 2025 సంక్రాంతికి రిలీజ్ అయితే
కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉండబోయే అవకాశం ఉంటుందంట? ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలన్నీ వాటిని ఒక రేంజ్లో చూడాల్సి వస్తుంది, మనం పాన్ ఇండియా స్థాయిలో చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇంతకుముందు చూసిన సినిమాలు కాకుండా వీటికి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ఎక్కువ. విఎఫ్ఎక్స్తో మన చిన్న సినిమాగా రూపొందిన హనుమాను 300 కోట్లు వసూలు చేయడంతో ఈ పెద్ద హీరోలతో చేసే సినిమాని ఇంకా అంతకన్నా పెద్దగా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో భాగంగానే చేస్తున్నారని సమాచారం. ఇక ముందు కూడా రాబోయే పెద్ద హీరో సినిమాలన్నీ కూడా ఆ రేంజ్లోనే ఉంటాయి. ఇక రొటీన్ సినిమాలో 6 పాటలు 3 ఫైట్లు ఈ ఫార్ములా సినిమాల నుంచి తప్పించుకొని ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, హీరోలు కూడా అందుకే ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి గారు కూడా అలాగే వెళ్తున్నారు, బాలయ్యబాబు అలాగే వెళ్తున్నారు. ఇప్పుడు బాలయ్యబాబు గారు అమ్మాయి తేజస్వి సినిమాలు చేస్తున్నారు అంటున్నాం, చిరంజీవి గారి అమ్మాయి కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు. ఇట్లా అంటే వాళ్ళ వారసులుగా అబ్బాయిల్ని కాకుండా ఆడపిల్లలను కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ తేజస్విని ఎంట్రీ కూడా నిర్మాతగా ఎంట్రీ కాబోతుంది. తర్వాత పూర్తి స్థాయి నిర్మాతగా కూడా మనం చూడవచ్చిన ఆశ్చర్యపడక్కర్లా. సో మొత్తానికి వారసురాలుగా నిజంగా మోక్షజ్ఞ ఎంట్రీ అనేది ఫస్ట్ అనుకున్నది కాస్త ఇప్పుడు తేజస్విని ఎంట్రీని ఎలా చూడొచ్చు అంటారు? సినిమా సినిమాలకే తప్ప ఇంకోటి తెలియదండి. ఇప్పుడు మనం అంటాం, స్వామి చెప్తూ ఉంటారు, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలి, లేకపోతే ఎక్కడ మనకి ఎక్కడ అనుభవం ఉందో దాంట్లోనే ఏ వ్యాపారం చేయాలి, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అంతేగాని ఎవరైనా అదే చేస్తారు. అందుకని ఇంతమంది సినిమా వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తున్నారు, లేదా నెపోటిజం ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఇందులో ఉంది, ఇందులో ఉన్నప్పుడే దాంట్లో పెట్టుకుంటేనే వాళ్ళకి అవగాహన ఉంటుంది. వేరే బిజినెస్లు వేలు పెట్టారనుకోండి చేతులు కాలుతాయి. కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. కానీ నిర్మాణ రంగంలో సాధారణంగా వేలు పెట్టకూడదు. వేలు పెట్టారంటే ఆ నమ్మకం ఉంటేనే పెడతారు, లేకపోతే లేదు. సో ఖచ్చితంగా అఖండ 2 అనేది ఒక 100% ప్రూవ్డ్ స్క్రిప్ట్ కాబట్టి ఇక్కడ ధైర్యం చేస్తున్నారు తేజస్విని అని చెప్పి అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. కాకపోతే రైట్స్ కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర నుంచి. నేను కూడా అది కూడా అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి. మిర్యాల రవీంద్ర క్రియేషన్. అవును. సో మొత్తానికి అఖండ 2తోని మోక్షజ్ఞ అనుకున్న ఎంట్రీ కాస్త తేజస్విని అయితే ప్రొడ్యూసర్ రాబోతున్నారు. సో ఆల్ ద బెస్ట్ చెప్తూ మనం కూడా ఒక మంచి ప్రొడ్యూసర్ కింద రావాలని చెప్పి కోరుకుందాం. సో ఇదండి 100% అఖండ 2 అనేది ప్రూవ్డ్ సబ్జెక్ట్ కాబట్టి నెక్స్ట్ తేజస్విని ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకున్నారు. చూద్దాం అఖండ 2 ఏ రేంజ్ హిట్ అవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.